ఇంతకుముందు ఒక పుస్తకాలు చదువుతున్నప్పుడు చాలా కాలం క్రితం భగత్ సింగ్ నాకు ఊహ తెలిసిన వయసులో, అంటే ఇంకా మా ఇంట్లో తిడుతున్నారు పని పాట లేకుండా తిరుగుతున్నావు అని. ఆ తమ్ముడిలో క్యారెక్టర్ని తిట్టినట్టు తిట్టేవాళ్ళు నన్ను. నిజంగా. కానీ అప్పటికి భగత్ సింగ్ చచ్చిపోయాడు, అమరుడు అయిపోయాడు, బలిదానం చేశాడు. దేనికి? దేశం కోసం, సమాజ హితువు కోసం. నేను ఆయన డైరీస్ చదివాను. మహాత్మా గాంధీతో సహా అందరూ ఆయన అడిగారు, భగత్ సింగ్ నువ్వు క్షమాభిక్ష అడుగు, నీ క్షమాభిక్ష పెట్టేస్తాం, బయటికి తీసుకొస్తామంటే భగత్ సింగ్ మాటలు నన్ను ఎంత కదిలించినాయి అంటే, నేను ఈరోజు బలిదానం చేస్తుంది నా కోసం కాదు, రాబోయే తరాలకి నేను ఎందుకు చనిపోయానో, ఈ అన్యాయాలకు ఎదురొడ్డు పోరాడండి అని చచ్చిపోతున్నాను. చాలా బాధేస్తుంది ఆ మాటలకి. ఇప్పుడు అదే వయసులో ఉన్న పిల్లలు రకరకాలుగా తిరుగుతుంటారు, కానీ ఆ వయసులో అంతే వయసు పిల్లవాడు భగత్ సింగ్ నాకంటే 20 ఏళ్ళు చిన్న 20 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు. నాకంటే చిన్న 20 ఏళ్ల వయసు తక్కువ చచ్చిపోయాడు, 24 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు. అది ఇప్పటికీ నా గుండెల్లో చాలా బాధగా ఉంటుంది. చాలామంది నాలాగా బాధ్యత లేకుండా తిరిగే వయసులో అతను సమాజం, దేశం బాధ్యత తెలుసుకొని, ఫ్యూచర్ని కూడా ఆలోచించుకొని, రాబోయే తరాలను కూడా ఆలోచించుకొని చనిపోయాడు. ఎందుకంటే మనందరికీ గుర్తుంది అతని బలిదానం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పుట్టాడు? భారతదేశంలో ఇప్పుడు భారతదేశంలో పుట్టలేదు, ఇప్పుడు పాకిస్తాన్లో పుట్టాడు, అప్పటి అఖండ భారతంలో పుట్టాడు. అలాంటి వ్యక్తి స్ఫూర్తి నాకు నా గుండెలు ఇంకా ఉంది, అది చచ్చిపోలేదు. ఈరోజు నా భగత్ సింగ్ నా మనస్ఫూర్తిగా నేను నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేను ఉన్నాను.